నెక్స్ట్ వన్. సో రెండు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఇచ్చారు. x is equal to 3at by 1 plus t cube, y is equal to 3at square by 1 plus t cube. We have to find dy by dx. ఈ ఫంక్షన్స్కి సంబంధించి dy by dx మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ రెండు కూడా పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t, అలానే y కూడా టీలలో ఉంది. సో x టీలలో y టీలలో ఉంటే మనం t పరంగా డెరివేటివ్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ with respect to t. Differentiate with respect to t. సో x అని t పరంగా డెరివేటివ్ చేస్తే అది dx by dt. ఈ 3atలో 3a అనేది కాన్స్టెంట్. సో రిమైనింగ్ t by 1 plus t cube అంతవరకే మనం u by v. సో పైన t ఉంది, కింద 1 plus t cube, 3a వరకు మనం సపరేట్ చేసుకుందాం. u by v కోషంట్ రూల్ అప్లై చేసుకోవాలి. కింద v స్క్వేర్ అంటే 1 plus t cube హోల్ స్క్వేర్. ఇక్కడ v అంటే 1 plus t cube ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. u అంటే t, v అంటే 1 plus t cube. సో tని మనం డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు t అంటే 1 వస్తుంది, మైనస్ u ఇంటూ అంటే t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v 1 plus t cube ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ t cube 3t స్క్వేర్. ఓకే, సో 3at by 1 plus t cube లో 3a అనేది కాన్స్టాంట్, దాన్ని పక్కన పెట్టేసి t by 1 plus t cube దాన్ని మనం u by v కోషంట్ రూల్ అప్లై చేస్తాం. u ఇంటూ v డాష్ మైనస్ v ఇంటూ u డాష్ బై v స్క్వేర్. ఓకే, so that is equal to 3a 1 plus t cube into 1, that means 1 plus t cube only, minus t into 3t square 3t cube by 1 plus t cube whole square. So finally dx by dt is equal to 3a into t cube మైనస్ 3t cube అంటే మైనస్ 2t cube. సో రెండు కూడా లైక్ టర్మ్స్, t cube 1 మైనస్ 3 అంటే మైనస్ 2. సో 1 మైనస్ 2t cube బై 1 ప్లస్ t cube హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ dx బై dt. నెక్స్ట్ dy బై dt. సో ఈ ఫంక్షన్ కూడా మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. వైని కూడా t పరంగా డెరివేటివ్ చేద్దాం. సో వైని t పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది dy బై dt. ఇక్కడ కూడా 3a అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టేయాలి. సో 3a అనేది పక్కన ఉంచేసినట్లయితే t స్క్వేర్ బై 1 ప్లస్ t క్యూబ్. న్యూమరేటర్లో t స్క్వేర్, డినామినేటర్లో 1 ప్లస్ t క్యూబ్. సో కోషంట్ రూల్ u బై v రూల్ అప్లై చేసుకోవాలి. సో డినామినేటర్లో v స్క్వేర్, that means 1 plus t cube whole square. ఇక్కడ v into that means 1 plus t cube into derivative of u. u means t square only because 3i is outside. So derivative of t square means 2t minus u into that means t square into derivative of v అంటే 1 plus t cube డెరివేటివ్ చేసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ 1 is 0, డెరివేటివ్ ఆఫ్ t cube means 3t square. ఓకే, so that is equal to 3a whole bracket 1 into 2t t cube into 2t power 4 minus 3t square into 3t square 3t power 4 whole by 1 plus t cube whole square. Okay, so finally dy by dt ఈ వాల్యూ వచ్చేసి 3a అవుట్ సైడ్ బ్రాకెట్లో 2t పవర్ 4 మైనస్ 3t పవర్ 4 అంటే మైనస్ t పవర్ 4. 2 మైనస్ 3 గివ్స్ మైనస్ 1 హోల్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ dy by dt. Let us see continuation. Okay, continuation. Therefore dy by dx. So మనకు కావాల్సింది dy by dx.
dy బై dx కావాలి అంటే dy బై dtని dx బై dtతో డివైడ్ చేసుకోవాలి. dt క్యాన్సిల్ అయిపోతే వి గెట్ dy బై dx. సో ముందుగా dy బై dt వాల్యూ, సో ఇక్కడ ఉంది 3a బ్రాకెట్ 2t మైనస్ t పవర్ 4 హోల్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్ హోల్ బై dx బై dt. సో ఆ వాల్యూ వచ్చేసి 3a ఇంటూ 1 మైనస్ 2t క్యూబ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. సో బోత్ డినామినేటర్స్ ఆర్ సేమ్, సో దే ఆర్ cancelled. 1 plus t cube whole square, 3a also same, so they are also cancelled. So finally dy by dx is equal to, so ఇక్కడ ఒక t కామన్ తీస్తే t into 2 minus t cube whole by 1 minus 2t cube. So this is the final answer.